శుభోదయం, సుప్రభాతం. ఒక్కరు పలకట్లా. గుడ్ మార్నింగ్ లేదు మీకు. ఇది దేవుని సన్నిధికి రావడమే గుడ్ అండి. అందుకనే ఈ మార్నింగ్ ఈజ్ వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. మనందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన సన్నిధికి రావడానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి వెల్కమ్ అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. గుడ్. వెల్కమ్ టు స్లీప్ కాదు, వెల్కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుడి సన్నిధికి ఆ స్వాగతం, నిద్రకి కాదు. గుడ్. సో లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? దేవుని చిత్తం ఎన్ని విధాలు. ఓకే నాకు ఎందుకు అనిపించింది దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని అనిపించింది. సేమ్ రిలేటెడ్ టాపిక్. ఓకే, దేవుని చిత్తము పలు విధాలని ఎన్ని రకాలు నేను లీక్ చేసా. 5 రకాలు కదా. ఓకే, అవన్నీ రివిజన్ వద్దు, టైం లేదు మనకి. ఎనీవే, ఎంత బాగానే ఉంది. అయితే ఈరోజు మనము ముఖ్యంగా ఒక విషయాన్ని మాట్లాడుకోబోతున్నాము. దైవ చిత్తము రకాలు అన్నీ ఓకే, మనం బాగా జ్ఞానవంతులు అయిపోయాం. అయితే అసలు ఆ దైవ చిత్తాన్ని ఎలా కనుక్కోవాలి? అవునా, నిజమా కాదా? అవుద్దా? మనకి ఎందుకు తెలుసుకుంటున్నాం ఇవన్నీ? దైవ చిత్తం అంటే ఏంటి, సార్వభౌమ చిత్తం అంటే ఏంటి, ఆ చిత్తం అంటే ఈ చిత్తం అంటే ఏంటి అని అన్ని ఎందుకు అనుకుంటున్నాం? మనకు కావాలి, అది కావాలి కనుకనే మనం వెతుకుతాం. ఒకసారి మహిమ నన్ను అడిగింది, నానా మీరు ఫలానా వస్తువు గురించి ఇంటర్నెట్లో వెతుకుతున్నారా అనింది. నేను సీక్రెట్ చేసుకుంటున్నా ఇవన్నీ. మహిమకెట్ తెలిసిపోయింది అనుకున్నా. ఇంత గూగుల్ కదా, అప్పుడు నాకు బాగా తెలీదు. నీకెళ్ళి తెలుసు అన్న. యూట్యూబుల్లో చూసినా అవే, గూగుల్లో చూసినా అవే అని అడిగిందనమాట. కాబట్టి మనము వెతుకుతూ ఉన్నాం. దైవ చిత్తం అని వెతుకుతూ ఉన్నాం. దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అయితే ఎందుకు? మనకు కావాలి, అది మనకు కావాలి కనుక మనం వెతకాలి. కాబట్టి ఈరోజు ఏదైనా విషయంలో దేవుడు మనకి నడిపింపు ఎలా ఇస్తాడు, ఆయన చిత్తం ఎలా తెలుస్తుంది అనేది మనం ఎలా తెలుసుకోవాలి. హౌ టు సీక్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని ఎలా వెతకాలి అనేది మనము కొద్దిగా దాని మీద ఒక లైట్ వేసి చూద్దాం, టార్చ్ లైట్ వేసి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో నేను కొన్ని విషయాలు మీతో ఒక ఉపోద్ఘాతంగా మాట్లాడి తర్వాత టాపిక్లోకి వెళ్దామనే ఒక ఐడియా ఉంది. ఓకే, మీ ఇక్కడ ఏ విషయంలో అయినా సరే అపజయము లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఫెయిల్యూర్ లేని వాళ్ళు ఉన్నారా? ఉండరు. మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి. లేకపోతే మన మనుషులం కాదు, ఏదో ఒకటే. అమ్మలారా, అయ్యలారా, మీ పక్కన ఎవరైనా దేవదూతలు కూర్చోన్నారో చూసుకోండి. లేరు కదా, అంటే అందరూ మనుషులమే. అంటే మిస్టేక్స్ డూ హ్యాపెన్, అది జరుగుతాయి, పొరపాట్లు అనేవి జరుగుతాయి. అయితే జరిగిపోయిన వాటిని ఏమైనా చేయగలమా? పిలిచి రా 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 ఏమండి ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది, 2 నిమిషాలు వెనక్కి వస్తుందా? రాదు. జరిగిపోయిన వాటిని మనం ఏమీ చెయ్యలేము. అయితే దేవుడు మహాకృప ఏంటంటే జరగవలసిన వాటిని మన చేతుల్లో పెడతాడు. ఇక జరగబోయే వాటిని జాగ్రత్తగా చూసుకో బాబు, ఇక మీదట ఇదిగో నన్ను అడగకుండా పలానా విషయం చేసావు, ఫెయిల్ అయిపోయావు, నో వర్రీ, డోంట్ వర్రీ. అయితే ఇప్పుడు నేను నీతో ఉంటాను, నువ్వు నాతో నడువు, నన్ను అడిగి చేస్తుండు అని చెప్తున్నాడు దేవుడు. ఓకే, కాబట్టి జరిగిపోయిన విషయాలని మనం ఏమీ చేయలేము, కానీ జరగనున్న విషయాల్ని సవరించుకునే శక్తి, కృప, జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్.
పక్కన చెప్పండి, జరిగిపోయిన విషయాల గురించి చింతించకు, జరగవలసిన విషయాలు దేవుడికి అప్పచెప్పు. ఆమెన్. ఏమండి, ఒకటి, మనము బ్యాడ్ నిర్ణయాలు తీసుకుంటే బ్యాడ్ జరుగుతుంది, అవునా కదా? గుడ్ నిర్ణయాలు తీసుకుంటే గుడ్ జరుగుతుంది. ఇది బైబిల్లో ఎక్కడుంది? నువ్వు ఏ విత్తితే అది కోస్తావు. దీనికి రెఫరెన్స్ అవసరం లేదు కదా. నువ్వు ఏం విత్తితే అది కోసి తీరతావు, అందులో డౌటేలే. నువ్వు చెడ్డ నిర్ణయం విత్తితే చెడ్డ ఫలితాలు వస్తాయి, మంచి నిర్ణయం విత్తితే మంచి నిర్ణయాలు వస్తాయి. మరి సంకీర్తన ఆరాధన దేవుడికి ఇష్టమైన పిల్లల్లో చాలామంది ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళని బట్టి దేవుడికి వందనాలు, కృతజ్ఞతలు. సో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఇట్ ఇస్ ఛాలెంజింగ్, ఒక సవాల్తో కూడింది. అందుకనే మనం చూడండి, ఏదైనా చిన్న వస్తువు కొనాలన్నా ఎంతమందిని అడుగుతాము, ఏంది కథలు, అది వాడే వాళ్ళని అడుగుతాము, గూగుల్కి వెళ్ళి దాని గురించి రివ్యూస్ చూస్తాము, ఏమేమో చేస్తాం. అయితే నిజంగా మన జీవితం గురించి తీసుకునే నిర్ణయాల్లో మనము ఎవరితో డిస్కషన్ చేయాలో, ఎవరిని అడగాలో అది చేయట్లేదు మనం. అందుకనే చాలా మన జీవితాల్లో అపజయాలు ఎవరికైనా వస్తాయండి, ఇవి ఎవరికైనా జరుగుతాయి. ఇవి వీ విల్ మిస్ ద ట్రాక్, ఎక్కడో మనం పట్టాలు తప్పుతాం. అయితే దేవుడు మహాకృప ఏంటంటే పట్టాలు తప్పిన బండిని అలా అయితే అలా పెట్టేస్తాడు అంతే ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే పట్టాలు తప్పిన ట్రైన్ ఎట్ట పెడతారు తెలుసా మీకు? పట్టాల మీద క్రేన్లు తీసి పెడతారు. చేత్తో పెట్టేవాళ్ళు చూసారు ఎవరన్నా పట్టాలని? మన జాన్ బాబు రైల్వేలో ఉన్నాడు. ఎక్కడ జాన్ బాబు? ఓకే, సండే స్కూల్లో ఉన్నట్టున్నాడు. ఈ జాన్ బాబు రైల్వేలో ఉన్నాడు. అడిగి చూడండి రైల్వే మ్యాన్ని, చెప్తాడు. చేత్తో ఎప్పుడన్నా పెట్టాడేమో. కుదరదు. అది దేంతో పెట్టాలో దాంతో పెట్టాలి. మన జీవితాలని పట్టాలు ఎక్కించాలంటే యేసయ్య క్రేన్ తప్ప ఏ క్రేన్ పనికిరాదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎస్, పట్టాల మీద పెడతాడు మన దేవుడు. ఓకే, గుడ్. సో మనందరికీ బాగా తెలుసు, మన లైఫ్ చాలా చాలా జర్నీ ఉంటుంది. మన లైఫ్లో చాలా చాలా ఏమంటుందని టర్నింగ్స్ ఉంటాయి, చాలా చాలా జంక్షన్లు వస్తాయి. ఇవన్నీ మనకి బాగా తెలిసినవే. ఓకే, జంక్షన్ లేని మన జీవితం ఏమైనా ఉంటుందా? జంక్షన్ అంటే తెలుసా? కూడలి. దగ్గరికి పోయి లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా, బ్యాక్ వెళ్ళాలా అర్థం కాదు. ఇలాంటి జంక్షన్స్ మన లైఫ్లో వస్తూనే ఉంటాయి. అంటే నిర్ణయం తీసుకోవాల్సిన తరుణాలు వస్తూనే ఉంటాయి. అందుకే మనకి దేవుని నడిపింపు అనేది మనకి అవసరం. ఎస్పెషలీ విశ్వాసులు. ఓకే, అవిశ్వాసుల గురించి లెట్ us నాట్ టాక్ అబౌట్ దిస్. అవిశ్వాసుల గురించి మాట్లాడుకోవడం మనం. విశ్వాసులు, మనం ఆయన గవర్నమెంట్ కింద ఉన్నాం కనుక మనం ఏం చేయాలండి? మన గవర్నర్ రూల్స్ని మనము పాటించాలి. ఆయన చెప్పింది మనము వినాలి. హల్లెలూయా. ఓకే, సో మనకి ఈ దేవుని చిత్తాన్ని కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం తెలుసా? జనరల్గా మనం చేసేది, మనకు ఒక మంచి విశ్వాసి పరిచయం ఉంటాడు, లేదా దైవ సేవకుడు పరిచయం ఉంటాడు. ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్తాము. ఆంటీ, సిస్టర్, బ్రదర్, అంకల్ అని చెప్పి ఏం చెప్తాం తెలుసా? నా గురించి ప్రార్థన చేయండి, దేవుడు ఏం చెప్తున్నాడో వినుకోండి, నాకు ఇటు పడేయండి సలహా. ఏమంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ హెచ్చరిస్తున్నాడు. ఇట్స్ రియల్ డేంజరస్ ప్రాసెస్. ఇది అపాయకరమైనటువంటి పద్ధతి. ఇది ఎప్పుడు ఫాలో అవుద్ది? ఇది నీ గురించి దేవుడు ఖచ్చితంగా 100% నీతోనే మాట్లాడతాడు. కన్ఫర్మేషన్ కోసం వేరే వాళ్ళని ఉపయోగించుకుంటాడు. నీ నిర్ణయము కరెక్టా కాదా, నీకు వచ్చే తలంపులు కరెక్టా కాదా, దేవుడి నుంచి వచ్చాయా లేదా అనేది దాన్ని కన్ఫామ్ చేయడానికి కోసంగా దేవుడు ఇంకొకరిని వాడుకోవచ్చు. ప్రవచనము తప్పు కాదు, ప్రవక్తలు వాడబడము తప్పు కాదు. అయితే
అన్నిటికన్నా ముందు ప్రవక్తలతోనే స్టార్ట్ చేయడం రాంగ్. మీరు పరిశుద్ధాత్మ మిత్రుడు, మీరు వినండి, వినకపోండి, మీరు తీసుకోండి, తీసుకోపోండి. ఇందాక మనం మొదటలో మాట్లాడుకున్న ఏం విత్తితే అది మనం కోస్తాం. ఈ రాంగ్ నిర్ణయం మనం తీసుకోవద్దండి. సో అదే కాదు ఇది. ఇంకా చిలక జోస్యం కాదు ఇది. చిన్నప్పుడు మా పెద్ద మామయ్య చనిపోయిన కొత్తల్లో చిన్నపిల్లవాళ్ళం మేమంతా. ఒక కొద్ది నెలల తర్వాత సోది చెప్పే ఒక ఆమె వచ్చింది మా ఇంటికి. నేను చూశాను చిన్నప్పుడు. ఏమండి ఇది అబద్ధం కాదు, ఇట్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ స్పిరిట్స్ ఉంటాయి, ఆత్మలు ఉంటాయి. సో మెల్లగా ఆమె టుంగ్ 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 కొట్టుకుంటా మా అమ్మని నా చెల్లెమ్మ అంటుంది. తర్వాత మా నాన్న పట్టుకొని నా బావమరిదే అంటుంది. నేను ఇలా మా పెద్ద మామయ్య పిలవడం, మా అమ్మని ఎప్పుడు చెల్లి అనలేదు, మా నాన్నని బావమరిది అనలా. మా అమ్మని లీలావతి అనేవాళ్ళు, మా నాన్నని సుదర్శనయ్య అనేవాళ్ళు. వచ్చేసింది ఆమెకి అది. కానీ పక్కన వాళ్ళకి అర్థం కావాలి కదా, అందుకని. మా సేద్యగాడు ఉండేవాడు, ఒక ఆయన సేద్యం చేసేవాడు, ఏమంటారు దాన్ని, పాలేరా, వ్యవసాయం చూసుకుంటాడు. ఆయన ఉండేవాడు, ఆయన పేరు నల్లోడు. సో ఆయన ఏదో అడిగాడు ఆయన్ని, సౌదామిని, అంటే టెస్ట్ చేయడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, ఒరే నన్ను నేను ఎత్తినెక్కించుకుని సినిమాలు తీసిపోయినప్పుడు లేదా, ఆయన చిన్నప్పుడు సాకాడంట ఆయన్ని. ఒరే నీకెంత ధైర్యం రా నన్ను అడుగుతున్నావు. ఏమంటే ఆమెది మా ఊరు కాదు, ఆమెది ఎక్కడి నుంచో వచ్చిందామే. అంటే స్పిరిట్స్, ఆత్మలు అనేవి ఉన్నాయి. అయితే తర్వాత తెలిసింది నాకు, యాక్చువల్గా చనిపోయిన వాళ్ళు లేవరంట. మరి ఎక్కడివి? మన గురువుగారు. అర్థమైంది మీకు? మన గురువుగారు వస్తారు, నటిస్తాడు మన గురువుగారు. ఎందుకు? ఆ సిద్ధాంతం కరెక్ట్ అని నమ్మించడానికి. ఎందుకు? చనిపోయిన వాళ్ళు తిరుగుతుంటారు అని నమ్మించడానికి. అవన్నీ తర్వాత విశ్వాసంలో కూర్చొని అర్థమైంది. అంటే టోటల్గా చెప్పాలంటే ఏంటంటే, ఆ సోదిగత్తె కొన్ని విషయాలు చెప్పింది మా కుటుంబం గురించి. అవి కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు, కొన్ని నిజము. మా అమ్మ చెప్తుండేవాళ్ళు, ఇవి నిజము, కరెక్ట్ అని చెప్పేసి. ఏది ఏమైనా అండి, మన విశ్వాసులంగా అటువంటి ప్రాక్టీసెస్ మనకి తగవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా డేంజర్ మనకి. కానీ మనం ఎక్కడికి పోతున్నాం బ్రదర్, భలే వాళ్ళు మీరు ఇంతసేపు చెప్తున్నారు ఏంది, చిలక చూసి ఎవరు చూపించుకుని చూపించండి ఇక్కడ, సోది వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తున్నారు చూపించండి ఇక్కడ. ఏమండి, ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో నేను, నీకు తలంపు రాకముందే, నీతో దేవుడు మాట్లాడకముందే, నీకు ఒక తలంపు, ఒక పరిశుద్ధాత్మ ప్రేరణ రాకముందే నువ్వు ప్రవక్త దగ్గరికి వెళ్తే, మన ప్రవక్తలే వాళ్ళు, ప్రవక్త దగ్గరికి వెళ్తే అది సోదితో సమానం. దేవుడు ఒప్పుకోవడానికి. ఇట్ మే మిస్గైడ్ యూ, ఇట్ మే మిస్లీడ్ యూ. అది ఒక దారుణమైన నిర్ణయంగా మిగలబోతుంది. కాబట్టి ఎందుకో నొక్కి ఒక్కడించమంటున్నాడు దేవుడు, దీన్ని చెప్పమంటున్నాడు. దయచేసి ఈ ప్రాక్టీస్ మీరు నిలపండి. దేవుడు మాట్లాడతాడు మనతోటి. ఫస్ట్ స్టెప్ అది జరగాలి. హల్లెలూయా. ఎనీవే, మనము దేవుని చిత్తాన్ని ఎలా వెతకాలి అనేది మనము ఒక 6-7 స్టెప్స్ ఉన్నాయి. ఈ 6-7 స్టెప్పులో గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దండి. ఏదో ఒక స్టెప్ కాదు, పక్కన చెప్పండి, ఏదో ఒక స్టెప్ కాదు, అన్ని స్టెప్పుల్లో మనం చెక్ చేసుకోవాలి. ఓకే అండి. ఈ అన్ని ప్రిన్సిపల్స్, నియమాలు అంటారు వీటి, ఆ నియమాలు మాట్లాడుకోపోతున్నాం. స్టెప్స్ కన్నా కూడా నేను నియమాలు అన్నాం. నియమాలు ఉంటాయి. ఏదో ఒక నియమం కాదు, ఏదో ఒక నియమంతో అది ఏకీభవించమని కాదు. అన్ని నియమాలలో మనకొచ్చే ఆలోచన రుజువు చేయబడినప్పుడు అది దేవుని చిత్తము. ఏంటా నియమాలు అనేది మనం ఫస్ట్ చూస్తామండి. ఓకే, ఒకటి, మనం నిర్ణయం తీసేసుకొని, మన నిర్ణయం మనము తీసేసుకొని ఇదే జరగాలి అని మాత్రం దేవుడి దగ్గర రాకూడదు. ఆమేన్ చెప్పండి అందరూ. నాకు
ఇదే కావాలి, అదే కావాలి అంటే అడగొచ్చు. అదే కావాలి, అదే కావాలి, ఇంకేది ఇచ్చినా నేను తీసుకోను అని దీంతో రాకూడదు. అంటే మనం అంతా అప్లికేషన్ రాసుకొని స్టాంప్ అయ్యి గుద్దు సంతకం పెట్టు, ఆ మైండ్తో రాకూడదు దేవుని దగ్గరికి. మనం చాలామంది అట్లే వస్తాం. మన నిర్ణయం తీసేసుకొని వచ్చి ఏ స్టాంప్ అయ్యి మనం చేస్తుంటాం ఆఫీసుల్లో. మనం అంతా టక 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 టైప్ చేసేసి ఆఫీసర్ దగ్గరికి పోయి, సార్ టైప్ చేయండి, కొట్టండి సార్ స్టాంపు. ఆయన కూడా చూసుకోడు, ఆయన బిజీ, వేసేస్తాడు, గుద్దేస్తాడు సంతకం చేసి. ఏమండి, దేవుడు అలా గుద్దే దేవుడు కాదు, పరీక్షించి గుద్దే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఫస్ట్ మనము అంటే మన సొంత నిర్ణయాల్ని ఆయన పాదాల ముందు పెట్టేసేయాలి. చెప్పుకోవడంలో తప్పే లేదు. యేసుప్రభు చెప్పలేదా? తనకు బాధ వేసినప్పుడు చెప్పలేదా? ఏమన్నాడు చివరికి? అయ్యా, నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే నెరవేరనివి. ఏమండి, వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు పోర్ అవుట్ అవర్ హార్ట్స్. మన హృదయాల్ని దేవుడి ముందు కుమ్మరించుకునే స్వాతంత్రం మనకుంది. ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు దేవుడు. ఏడవచ్చు. ఇంజక్షన్ చేస్తాడు పిల్లోడు, ఏడవడా? ఏడుస్తాడు లేదా? మనం వద్దులే నువ్వు తీసుకొచ్చేస్తామా? నాకు మనవరాలు పుడితే టీకాలు వేస్తుంటే అల్లాడిపోయింది ప్రాణం. వాళ్ళు ఏమి ఉండల్లా, అల్లాడిపోతున్నా తీసుకొచ్చేసాము బయటికి, తీసుకురాము, టీకాలు చేయాల్సిందే వాళ్ళు. కాబట్టి దేవా, నా 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 యొక్క ఆలోచన ఇది. నిన్ను వేసి కళ్ళు మూసుకుని ముద్రేయమని చెప్పట్లేదు. నీ చిత్తాన్ని జరిగించు, ఇంకా బెటర్ ప్లాన్ ఏదన్నా నీకుంటే దాన్ని చెయ్యి అని మనం దేవుణ్ణి అడగాలి. చూడండి, కీర్తనలు 37:4, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఫస్ట్ ఏముండాలి? ఆయన్ని బట్టి మనము సంతోషించాలి. అయ్యా, నీ నిర్ణయాన్ని బట్టి నాకు సంతోషం, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సూపర్ ప్రభువా, ఐఎమ్ హ్యాపీ అని ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నీ హృదయ వాంఛల్ని తీరుస్తాడు. నువ్వు సైకిల్ అనుకుంటే మోటార్ బైక్ వస్తుంది, హృదయ వాంఛ కదా. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? సైకిల్ అడిగి బైక్ ఒకవేళ దొరికితే బైక్ని పక్కన పెట్టేసి నాకు సైకిలే కావాలి, నా సైకిల్ ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, మిమ్మల్ని సత్కరిస్తాం లాస్ట్. ఎవరు లేరు. కాబట్టి హృదయ వాంఛలు తీర్చినట్టుగా దేవుడు. హల్లెలూయా. ఏం వదిలిపెట్టాలి? ఆయనకు వదిలిపెట్టాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్, సరెండర్ యువర్ పర్సనల్ డిజైర్స్. మన వ్యక్తిగతమైనటువంటి ఆశలన్నీ ఆయన పాదాల ముందు వదిలేద్దాం. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇందులో గుర్తుంచుకోవాల్సింది, ఒక నిర్ణయం తీసుకొని ముద్ర కోసం రావద్దు ఆయన దగ్గరికి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఓకే, సో మనం చాలామంది చేస్తుంటాం ఇట్లాంటి పనులు. ఓకే, సో ఆయన చిత్తానికి సరెండర్ అవ్వడానికి మనము ఒప్పుకుందాం. రైట్. రెండవది, ఇది 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 ఒక్కటే కాదండి, అర్థమైందా? ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. వీటన్నిటి గుండా మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దేవుని చిత్తము, పర్ఫెక్ట్ దేవుని చిత్తం మనకు అర్థమైపోతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నెక్స్ట్, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకునే విషయాన్ని, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడము వదలకూడదు. ఎందుకని? లాస్ట్ టైం ఆడుకున్నాం. ఇది ఏంటండి? ఇది ఏం చిత్తం ఉంది దీంట్లో? బయలుపరచబడిన చిత్తం. ఆజ్ఞల రూపంలో నువ్వు ఇది చెయ్యాలి, అది చెయ్యాలని దేవుడి చిత్తాన్ని బయలుపరిచాడు దీంట్లో క్లియర్గా. ఓకే, సో కాబట్టి మనకి చాలా విషయాలు, మనం చేసే విషయాలు, దేవాని చిత్తం జరిగించు ప్రభువా, జరిగించు ప్రభువా, జరిగించు ప్రభువా, మెల్లని స్వరం నీకు వినిపిస్తుంది. నా చిత్తం నీకు తెలీదా నా కుమారి, నా కుమారుడా? బైబిల్లో ఎంత క్లియర్గా చెప్పున్నాను, దానికోసం ఇంత టైం వేస్ట్ చేయడం అవసరమా? ఆ టైం ఇంకో దానికి పెట్టి నువ్వు ముందు ఆ పని చేయి, బైబిల్ చూడు ఏం చెప్పున్నానో. కాబట్టి కొన్ని విషయాలు ఇందులో క్లియర్గా ఉంటాయి. మనం అంత శ్రమించిన అవసరం లేదు, ఓన్లీ చదవాడు అంతే. బైబిల్ చదివినప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటాయి. చూడండి, 119, 105, కీర్తన 119, 105, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఓకే, సో దయచేసి ఇందులో ఒక హెచ్చరిక మనకు పరిశుద్ధాత్మదేవుడు అందిస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవా, నేను ఇది అనుకుంటున్నాను ప్రభువా, అయ్యా ఏలు పెట్టబోతున్నాను ప్రభువా,
ఏలు పెట్టిపోతున్నాను ప్రభువా, మాట్లాడు ప్రభువా. ఇది మాత్రం చేయొద్దండి. బైబిల్లో ఏళ్ళు పెట్టి మాట్లాడు, నీకు అంటా ఉంటాను, ఫ్యాన్ గాలి కొడతా ఉంటుంది, అది లేస్తూ ఉంటాయి. మనసులో అనుకుంటాం, ఈసారి ఫ్యాన్ ఇటు తిరిగినప్పుడు ఏ పేజ్ కనపడితే ఆ పేజ్ దేవుని చిత్తం. నిజంగా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి దేవుడు చూపిస్తాడండి. చేతులే కదలలో వాళ్ళు పక్షవాతం వచ్చేసి, బాడీ అంతా పక్షవాతం వచ్చేసి, మైండ్ పనిచేస్తుంటుంది, ఎవరుండరు దగ్గర, బైబిల్ మాత్రం పెట్టి ఉంటుంది. బైబిల్ చదవాలనిపిస్తుంది, చదవలేడు, ఏం చేయడు, కానీ చాలా చాలా ఆక్రోశమైనటువంటి స్థితిలో ఉంటాడు. టేబుల్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, అప్పుడు ప్రార్థించి చేస్తాడు దేవుడు. బలద్దోర్ చేసి చూస్తాడు. అందరికీ చేయడు దేవుడు, అన్ని సందర్భాలు చేయడండి. నేను ఊరిని ఎగ్జాంపుల్ చెప్పా. అలా చేయలేడా? చేస్తాడు అవసరం ఉన్నప్పుడు. బద్దకించి చేయకూడదండి. మనం సోమరులు ఉండాలని కోరుకోడు దేవుడు. వీ హ్యావ్ టు గో త్రూ దిస్ బైబిల్. మనము ఈ బైబిల్ని చదవాలి. హల్లెలూయా. ఓకే, సో మన ఏ నిర్ణయం కూడా దీనికి వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు. అంతే, కుదరదు, అంతే. కొంతమంది మాట్లాడుతుంటారు. నిన్న ఒక షాప్కి వెళ్ళాము మేము. షాప్కి వెళ్ళి ఒక వస్తువు అడిగి, ఆ వస్తువు ఆన్లైన్లో ఎంత ఉంది కదా, చాలా తక్కువ ఉంది, మీరు కొంచెం తగ్గించండి, దానికన్నా తక్కువ ఇవ్వాలి కదా అంటే అతను అంటాడు, ససేమరా కుదరదు, మా పాలసీలు మావే, మా నిర్ణయాలు మావే, కుదరదు, మీరు కొనుక్కోండి, ఆన్లైన్లో కొనుక్కోండి అనేసాడు వాళ్ళు. అంతే. సో దేవుడు కూడా చెప్తాడు, కుదరదంటే కుదరదు, దీనికి వ్యతిరేకంగా నేను ఏమీ చేయను. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నెంబర్ 1 పాయింట్ ఏంటండి? మన హృదయాన్ని ఆయనకి కుమ్మరించాలి, మన నిర్ణయాల్ని ఆయన ముందు పెట్టేయాలి. రెండవది ఏంటండి? దైవ వాక్యాన్ని మనము చదవాలి. చదవడం కన్నా ధ్యానించాలి, సెర్చ్ చేయాలి. ఈరోజు చూడండి, ఒక టాపిక్ వచ్చినప్పుడు, ఒక అంశం వచ్చినప్పుడు, ఒకప్పుడైతే మన గూగుల్ ఉండేది కాదు. ఎక్కడుందా అని వెతికి ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి, సేవకులను అడిగి, బైబిల్ జ్ఞానం బాగా ఉన్న వాళ్ళని అడిగేవాళ్ళం. ఇప్పుడంతా గూగుల్ చాలు. ఇంకోటి తెలుసా మీకు? ఎంతమంది తెలుసా? జెమినాయ్ అని ఒకటి ఉంది, తెలుసా? అది ట్రాన్స్లేట్ కూడా చేసేస్తుంది మెసేజ్ని. నేను ఒక్కరు నా హ్యాండ్ రైటింగ్ ఏదేదో రాసేసుకో ఉంటా గజిబిజిగా ఇంగ్లీష్లో. మొన్న నాకు అనిపించింది, ఏం రాతబ్బా నా రాత అనిపించింది. నాకే అర్థం కావట్లేదు, ఎట్టబ్బా అని చెప్పేసి ఒక ఫోటో తీసి ఎవరు చెప్పారు, జెమినాయ్కి ఇచ్చేసా. మీరు నమ్మరండి, నాకు అర్థం కానీ కూడా దానికి అర్థమయ్యి మొత్తం క్లియర్గా ఇచ్చేసింది. దాన్ని ట్రాన్స్లేట్ కూడా చేసింది తెలుగులో. ఇది రా నువ్వు రాసింది అని. ఓకే, ఎక్కడున్నాం మనం? మనము వాక్యాన్ని ధ్యానించాలి. ఏదైనా అంశం వచ్చినప్పుడు ఇది తప్ప కాదా అని కరెక్ట్ కొట్టినప్పుడు, ఒకప్పుడు ఇబ్బందులు లేవు మనకి, టెక్నాలజీ దేవుడు ఇచ్చాడు మనకి. ఆ అంశం కొట్టండి, మ్యారేజ్, ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి కొట్టండి. బైబిల్ అంటే నేను చెప్పేది పేర్లు కాదండి, సారీ. ఎటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, దేవుని చిత్త ప్రకారం ఉండే వరుడు ఎవరు, వధువు ఎవరు కొట్టండి, వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి వాక్యాలతో సహా, రిఫరెన్స్తో సహా. భర్త అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి, ఆమెకి ఇది ఉండాలి, ఇవి ఉండాలి, ఒరే అందం చూసి మోసపోబాకు, ఇవన్నీ ఇస్తాడు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు దేవుడు ఇంత టెక్నాలజీ ఇచ్చినప్పుడు, ఆ టెక్నాలజీ మనం దానికోసం ఉపయోగించుకోం, చెత్త విషయాల కోసం ఉపయోగించుకుంటాం అండి. దేవుడు ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇంకో విషయం చెప్తున్నాడు, టెక్నాలజీ ఈజ్ గుడ్. కొంతమంది టెక్నాలజీ జోలికే పోరు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇది ఎందుకండి వేస్ట్ అన్నాడు. ఇప్పుడు ఏ చర్చిలో పెట్టినా వచ్చేసినాయి ఇవి. అవునండి, నాకు బలి బాధ వేస్తుంది. అబ్బా ఎంత దెబ్బ కొట్టాడు ప్రభు అనుకున్నాను నేను. అంత ఖర్చు పెట్టి, అంత రీసెర్చ్ చేసి ఇది కట్టేటి, మీకు తెలుసా, ఈ గోడలు వేసినప్పుడే ఇది ఎక్కడ ఎంత దూరంలో పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం మేము. కొలిచి మనకి టెక్నాలజీ తెలియదు అప్పుడు. కొలిచి ఎక్కడ దూరం వేస్తే ఇంకో ప్రాబ్లం వస్తుందేమో, ఈ స్క్రీన్ కరెక్ట్గా ఉండాలా అని చెప్పేసి గోడలు కట్టక ముందే చేసుకున్నాం మేము. ఇంత చేస్తే ఆయన విజిటింగ్ వచ్చి పెట్టి ఇవన్నీ వేస్ట్ అండి అన్నాడు అనమాట. ఎందుకంటే బైబిల్ సోమరులు అయిపోతారండి, అందరూ బైబిల్ చదవరండి అన్నారు. ఓకే, దెర్ ఆర్ ప్రాబ్లమ్స్, కానీ మనం టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకోవచ్చు. ప్రైజ్ గాడ్. టెక్నాలజీ ఈరోజు మెసేజ్ కాదు, టెక్నాలజీ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ ఎక్కడున్నాం మనం? రెండో పాయింట్కి వచ్చేసాం. బైబిల్ చదవాలి. మూడోది ధ్యానించాలి. మూడోది చాలా ఇంపార్టెంట్, ప్రార్థనలో మనము గడపాలి.
ఈ ప్రార్థనలో గడపడం అంటే చాలా ఉండి. ప్రార్థన అంటే మీరు చెప్పండి, ప్రార్థన అంటే కేవలము మనం ఆయనతో మాట్లాడడమా, లేక ఆయన మనతో మాట్లాడడమా, లేక స్తుతులు చెల్లించడమా? ఏమున్నాయండి ప్రార్థనలో? ఎస్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, దట్ ఈజ్ ప్రేయర్. ప్రార్థన అనగానే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే నువ్వు ఆయనతో మాట్లాడుతుంటావు, ఆయన నీకు జవాబిస్తుంటాడు, నువ్వు స్తుతులు చెల్లిస్తుంటావు, ఆయన హ్యాపీ ఫీల్ అవుతుంటాడు, ఆ జాయ్ నువ్వు ఫీల్ అవుతుంటావు, ఆయన ఆరాధిస్తుంటావు. ఎన్ని ఉంటేనే ప్రేయర్ అది. దట్ ఈస్ ఎ ప్రేయర్. మనకు తెలిసింది ఏంది ప్రేయర్ అంటేనే? తీసుకో, ఇది తీసుకో, ఈ లిస్ట్ కూడా తీసుకో, ఈ లిస్ట్ కూడా తీసుకో, నువ్వు నాకు అన్నీ ఇవ్వు. ఇది మన 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 ప్రార్థన. ఇదే ప్రార్థన దేవుడు అంటే చెప్పింది ప్రార్థన. ఓకే, సో ఈ ప్రేయర్లో మనము చాలా చేయాలండి. ఫస్ట్ మన విషయాన్ని ఆయన చెప్పుకోవాలి, ఆ తర్వాత సంభాషించాలి ఆయనతోటి, ఆ తర్వాత ఆయన గైడెన్స్ అడగాలి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనము అడగాలి. ఆయన మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు. పక్కన చెప్పండి, ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఓవర్గా టైం పాస్ చేసే దేవుడు కాదు. కొంతమంది పోసుకోలు కబుర్లు చెప్తా ఉంటారు, అది ఏం సత్తా ఉండదు పత్తా ఉండదు దాంట్లో. మన దేవుడు ఆ విధంగా మాట్లాడే దేవుడు కాదు. ఒక మాట మాట్లాడంటే సూపర్, మనం వింటుండాలి అంతే. మరి ఎంతమంది నమ్ముతున్నారు కంటిన్యూస్గా ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడని? ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు వినపడడం లేదు నీకు? చెప్పు. అది నువ్వు వింటే కదా, నువ్వు సమయం ఇస్తే కదా. చుట్టూ సౌండ్లు ఎక్కువైపోయినాయి మనకి, వేరే వేరే సౌండ్లు. ఆ సౌండ్లో ఆయన సౌండ్ కలిసిపోయింది. ఏమండి, కంటిన్యూస్గా దేవుడు మాట్లాడుతుంటారు మనతోటి. నువ్వు విజయవాడ స్టేషన్ పెడితే విజయవాడ స్టేషనే రావాలా, కడప స్టేషన్ పెడితే కడప స్టేషనే రావాలా? దేవుడి స్టేషన్ పెడితే దేవుడే రావాలా? ఎప్పుడు వస్తాడండి? దేవుడు పెట్టినప్పుడు, నువ్వు ఆ బ్యాండ్ని సెలెక్ట్ చేసినప్పుడు వినపడుతుంది. ఒక్కొక్కసారి మీరు సిలోను రేడియో వినండి, ఏమేమో కలిసి వస్తుంటాయి అన్నీ. కాసేపు గొర్రెల పెంపకం గురించి చెప్తాడు, కాసేపు చిన్న బిడ్డలు ఎలా పెంచాలో చెప్తాడు. ఆ రెండు కలిసిపోయి వస్తుంటాయి. అమ్మో, గొర్రెలు చిన్న బిడ్డకి గడ్డి పెట్టాలనా, ఇలాంటివి వినిపిస్తుంటాయి. గందరగోళం కలిసిపోయి ఉంటాయి. అలా ఉంది మన బతుకులు ఈ రోజులు. అన్నీ సౌండ్లే, చుట్టూ సౌండ్లే. బట్ కంటిన్యూస్గా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనమే ట్యూన్ చేసుకుని ఆ శబ్దాలన్నింటినీ అణిచేసి ఓన్లీ దేవుడి శబ్దాన్ని వినగలిగే ట్రైనింగ్ మనకి ఇచ్చుకోవాలండి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ప్రార్థనలో మనం చేసినప్పుడు నువ్వు ఏ విషయమైతే నువ్వు దేవుడికి చెప్పుకుంటున్నావో ఆ విషయం గురించినటువంటి మాటలు, ఆ విషయం గురించినటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్? ఎంతమంది నమ్ముతున్నా ఆ విషయాన్ని? లోపల నుంచి ఒక లోపలి స్వరము ఒకటి మనకు వినిపిస్తుంటుంది. నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్తల్లో, నేను మీ అందరికీ తెలుసు హిందూ కుటుంబం నుంచి వచ్చాను. నేను ఒక్కడిని అప్పుడు ఇంట్లోంచి వచ్చింది బయటికి, అంటే విశ్వాసంలోకి. మ్యాక్సిమం దేవుడు నాతో మాట్లాడింది మనసులో నుంచి మాట్లాడేవాడు. ఈరోజు కూడా చాలా విషయాలు దేవుడు నాకు లోపల నుంచి మాట్లాడుతుంటాడు. సో ఇది చాలా సెన్సిబుల్ విషయం, సున్నితమైన విషయం అండి. మనము దేవునితోటి మమేకం అవ్వకపోతే, ట్యూన్ కాకపోతే, దెర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ లిజనింగ్ టు అవర్ ఓన్ వాయిసెస్. మన సొంత స్వరాన్ని వినే డేంజర్ ఉంది ఒకవేళ దేవునితో మనం సరిగ్గా రిలేషన్షిప్ లేకపోతే. లేదా ఇంకొక స్వరం వల్ల మన గురుగారి స్వరం అది వినే అవకాశము ఉంది. అందుకనే మనము ఈ ఇంటర్నల్ వాయిసెస్ను కూడా మనము వినిపిస్తాడు దేవుడు. మనకు వస్తుంటుంది ఇక్కడి నుంచి కూడా, మన నిర్ణయం గురించి మంచి స్వరం వస్తుంటుంది లోపల నుంచి. కానీ అది దేవుడిదా కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇది ఉండాలి, అందుకనే దీన్ని చదవాలి. ఓకే, కాబట్టి మనము ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. యాకోబు 1:5 ఉంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదుముగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసముతో అడుగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. కాబట్టి మనకి ఏమి కొదువు ఉన్నా ఆయన్ని మనము అడగొచ్చు. ఒకవేళ మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, వివేచింపబడిన చిత్తం అంటే దీంట్లో లేని విషయాలు కొన్ని ఉంటాయి. ఫలానా వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఉండదు దీంట్లో.
అయితే ఆ ఫలాని వ్యక్తికి ఏం క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో ఉంటాయి. సో అటువంటి కొన్ని విషయాలు ఉంటాయండి, దీంట్లో లేని విషయాలు కొన్ని ఉంటాయి. కానీ వాటిని అడిగేటప్పుడు మనకు వివేచన ఉండాలి. అంటే దీంట్లో రాయబడిన విషయాలని తీసుకొని పోల్చి దాంతో చూసుకొని మనం ఒక నిర్ణయానికి రావాలి. కాబట్టి మనకి వివేచన ఉండాలన్నా, వివేచన జ్ఞానం ఉండాలన్నా, జ్ఞానం ఉండాలన్నా దేవుడు చెప్తున్నాడు, నీ జ్ఞానం తక్కువైతే అడుగు. ప్రార్థనలో ఆ విషయం చేస్తాం. మనం ప్రార్థనలో ఆ విషయం అడుగుతాం, దేవా నేను నిర్ణయించుకోలేకపోతున్నాను తండ్రి, నీ చిత్తాన్ని నాకు తెలుపు, నాకు చూపించు అని మనం దేవుణ్ణి అడుగుతాం. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ఉంటుంది. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపలు దేవునికి తెలియజేయండి, ప్రార్థించండి. ఇక్కడ ఒక మాట వినపడకూడదు, ఒక మాట మనం మర్చిపోకూడదు. దేని గురించి చింతపడకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపమును తెలియజేయడం ఉంది డాష్ పూరించండి. ఏదో వదిలేశాను నేను. కృతజ్ఞతాపూర్వకముగా ముందుకు జరిగిన వాటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుకోవడం, అది మాత్రం చేయం మనం. మళ్ళీ చెప్తా. ఓకే, సో ఈ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఒక్కొక్కసారి చూడండి, యెషయా గ్రంథము 30:21 ఒక మాట ఉంటుందండి. యెషయా 30:21 ఒక మాట ఉంటుంది. 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక్క శబ్దము నీ చెవులకు వినబడును, నీ చెవులకు వినబడును. నేను చెప్పాను కదా, ఒక స్వరం మనకి వినిపిస్తుంటుంది లోపల నుంచి. అది దేవునిదా కాదా అని తెలియాలంటే దీంతో టచ్లో ఉండాలి మనం, అప్పుడే అర్థం అవుతుంది దేవుడిదా కాదా అని. ఇందాక అనుకున్నాం, మళ్ళీ దేవుడు దీనికి అగెన్స్ట్గా దీనికి వ్యతిరేకంగా ఏది మాట్లాడు. హల్లెలూయా. అలాగే ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రార్థనలో ఏం జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు చెప్పాడు కదా, నేను చెప్పిన మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు గుర్తు చేస్తాడు. ఇవన్నీ జరుగుతాయి ప్రార్థనలో, దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఓకే, సో ఆ మాట యోహాను 16:13 ఉంటుంది. అయితే ఆయన అనగా సత్వస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. 6:13 కూడా ఉంటుంది. ఒక మాట చదవండి అమ్మా ఎవరైనా. 16:13 యోహాను సువార్త 16:13. 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చెప్పండి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆమేన్. కాబట్టి ఆయన సత్యస్వరూప ఆత్మదేవుడు ఆ ప్రార్థనలో సంభవించబోయే వాటిని చెప్తాడు మనకి. ఆయన చిత్తాన్ని తెలియపరుస్తాడు, చేస్తాడు. ఏదో ముక్కుసూటిగా ఇందులో ఏం రాయబడినా చేస్తే చాలని కాదు, అవి మాత్రమే చెప్తాడు దేవుడు. నో, దీనికి మించి కూడా దేవుడు నీకు చెప్తాడు, డీప్గా వెళ్తాడు. కానీ నువ్వేం చేయాలి? ప్రార్థనలో గడపాలి. దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడో ఆయన్ని ఆలకించాలి. ఆయన మన చెవుల్ని ఆయన పైపు తిప్పాలి. ఓకే, సో ఇక్కడ ఒక డేంజర్ ఉంది, ఒక హెచ్చరిక. దేవుని చిత్తము తెలుసుకునేటప్పుడు మనము ఇంటర్నల్ వాయిస్ లోపల నుంచి స్వరాన్ని వినగోరినప్పుడు ఇక్కడ ఒక డేంజర్ ఉందండి, జాగ్రత్తగా ఉండాలి మనం అందరము. లెట్ us నాట్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్. దేవుని చిత్తం మన ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉండదు. ఫీలింగ్స్ ఉదయాన్నే 3 గంటలకి లేచి ప్రార్థించు, దైవ చిత్తం అనుకుందాం. యూ విల్ ఫీల్ ఇట్. 3 గంటలకు లేచే ఫీలింగ్ వస్తుంది మీకు. అబ్బా నిద్ర వస్తుంది, అది అవర్ ఫీలింగ్. అర్థమైంది చెప్పింది? సో ఫీలింగ్స్ని బట్టి దేవుని చిత్తం ఉంటుందా? చాలా వరకు మనం తప్పుడు నిర్ణయం ఎలా తీసుకుంటాం? మన ఫీలింగ్స్ని బట్టి తీసుకుంటాం. నువ్వు పోరా అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్, నాకు అనిపించట్లే. నీకు అనిపించేది పక్కన పెట్టు.
దేవుడికి అనిపిస్తుంది నువ్వు పో. సో లెట్ అస్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్. చాలామంది అండి దైవ చిత్తాన్ని, నేను ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, చాలామంది దైవ చిత్తాన్ని ఎలా దాటవేస్తున్నారు తెలుసా? ఫీలింగ్స్ని బట్టి. ఫీలింగ్స్ని బట్టి. నీకు అది కూడా అర్థమైపోతుంటుంది, ఇది కూడా అర్థమైపోతుంటుంది. ఇది దేవుని చిత్తం కాదు, ఇది నా ఫీలింగ్ అర్థమైపోద్ది. అయినప్పటికీ మనం ఫీలింగ్స్ లోబడిపోతుంటాం, వదలలేం. సో ఈ ఫీలింగ్స్కి జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ ఫీలింగ్స్కి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఓకే, ఏమైపోయినాయండి? మన ఆశలన్నీ ఆయనకి సమర్పించాలి. ఓకే, అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దైవ చిత్తాన్ని తెలుసుకోవాలంటే మూడవదిగా మనము ప్రార్థనలో గడపాలి, ఆయన స్వరం కోసము వెయిట్ చేయాలి. నాలుగోది, ఇతరుల సలహాలని వెతుకు. ఇతరుల సలహాలు నువ్వు తీసుకో. హలో, ఏం పలకడకపోతే నాకు అన్నట్టుంది. నాకు మీరు ఒకసారి మౌనంగా ఇటు అనిపిస్తుంది. నాకు సలహాలు తీసుకోవాలి. ఎవరి సలహాలు? నీకన్నా బెటర్ ఆత్మీయ స్థితిలో ఉంటారే, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. అప్పుడప్పుడే విశ్వాసంలోకి వచ్చి ఏదైనా చీమ కుట్టింది కూడా వచ్చి సాక్ష్యం చెప్తుంటారే, వాళ్ళ దగ్గర కాదు. దే బికమ్ వెరీ ఎమోషనల్. అనుభవం ఉన్నవారు కావాలి నీకు. వాళ్ళు దేవుడు అంత అనుభవాలు ఇచ్చింటారు వాళ్ళకి, అనుభవాలు ఇచ్చుంటారు. ఆ అనుభవాల్లోంచి వాళ్ళు మనల్ని నడిపిస్తారండి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడు విశ్వాసులను మాత్రమే కాదు, నిన్ను నడిపించడానికి అవిశ్వాసులను కూడా వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. కాకపోతే కొంచెం మనం తెలివిగా ఉండాలి. అది కూడా అందుకని చెప్పి నేను ముందే చెప్పా, ఏదో ఒక సూత్రం కాదండి, అన్ని సూత్రాల్లో మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అవిశ్వాసులు మనకు సలహా ఇచ్చారనుకోండి, బైబిల్లో ఆ విషయము ఉందా లేదా, వీ కెన్ గో. ఒకవేళ ఉంటే వెళ్ళచ్చు. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? బైబిల్లో అవిశ్వాసులు లేదా దేవుని నమ్మని వారు, యెహోవాని నమ్మని వారు ఎవరైనా సలహాలు ఇచ్చినట్టు? హల్లెలూయా. ఎవరికి ఇచ్చింది సలహా? మోషే ద గ్రేట్ ఇచ్చింది. ఎవరు సలహా? ఆయన మామ, అన్యుల ఆరాధికుడు, అన్యదేవతలు ఆరాధించేవాడు. తీసుకున్నట్లేదు మోషే. ఎస్, దేవుడు నడిపిస్తాడు. అట్లా కూడా చాలా విషయాలు దేవుడు చక్కగా నడిపిస్తాడు. వాళ్ళు చెప్పేదంతా దయ్యపు జ్ఞానం కాదు, మనకి గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే విశ్వాసుల ఇది తప్ప ఇంక వేరే సహించదు మనకి. వాళ్ళు ఏం చెప్పినా విశ్వాసులు పాపం చేయమన్నా సూపర్ మనకి. అదే ఉందలే బ్రదర్, అందరు చేస్తుల్లా బ్రదర్, లంచాలదే ఉంది బ్రదర్, దేవుడు చూస్తుంటల్లా. మొన్న ఒక ఫ్రెండ్ నాతో అన్నారనమాట, ఆయనకు ఒక ఉద్యోగం వచ్చిందంట. ఉద్యోగం వస్తే చాలా పెద్ద ఉద్యోగం అంట, మంచి ఉద్యోగం అంట. దాంట్లో లక్షలు ఆయనకి తెచ్చి పెడేస్తారంట. జాబ్ వచ్చేసింది ఆయనకి. ఆయనకి ఎందుకో టింగిని కొడుతుందంట. మనం తీసుకోకపోతే పాపం ఏముంది? మనం తీసుకోము, మరి ఏం చేస్తావు డబ్బులు? గబగబా పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు ఒక ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం అది. దాంట్లో ఒక సమస్య ఉంది, ఈ లంచాలు తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు. ఆ లంచాలు కూడా కాదు పాస్టర్ గారు అవి వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కొంచెము ఏవైనా సేవకు ఉపయోగించండి అంటారు. అంటే సోషల్ సర్వీస్కి, పేదలకి వాటికి పంచమని ఇస్తుంటారు. అవి నాకు వద్దు, నేను వాటన్నిటిని మన చర్చికి ఇచ్చేస్తాను, ఎట్టా చేరమంటారా అన్నాడంట. పాస్టర్ గారు అంట, బ్రదర్ ఆ తప్పు మాత్రము చేయొద్దు, అటువంటి పాపిస్ట్ సొమ్ము ఆశించే దేవుడు కాదు మన దేవుడికి ఏంది బ్రదర్ మనం ఇచ్చేది, దీనికోసం మాత్రం మీరు ఆ జాబ్ జాయిన్ అవ్వద్దు, ఇరుక్కుంటారు మీరు అని చెప్పాడంట. అంతే, నోరు మూసుకొని ఆ జాబ్ జాయిన్ లేదంట ఆయన. ఏమండి మనం ఎక్కడున్నాం? సలహాలు తీసుకోవాలి.
అంటే ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఎవరి సలహా తీసుకోవాలి, అంటే లంచం గురించి బైబిల్ ఏముందండి? లంచం తీసుకోవద్దు ఉంది కదా. అది ఏ రూపంలో ఉన్నా తీసుకోకూడదు. సో అది ఆయనకి డౌట్ వచ్చినప్పుడు పాస్టర్ గారి ద్వారా దేవుడు ఆయన్ని సలహా ఇచ్చాడు. నో బ్రదర్, యూ డోంట్ జాయిన్. ఆయన జాయిన్ అవ్వలేదు. ఆయన అన్నాడు, పెద్ద విపత్తుని తప్పించుకున్నాను సార్ నేను అని చెప్పాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి దేవుడు మనకి బయలుపరుస్తున్న విషయాన్ని బట్టి దేవుడు చప్పట్లు కొడదాం. సామెతలు 15:22 ఒక మాట ఉంటుంది, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాడలా ఉద్దేశములు దృఢపడను. ఇప్పుడు ఆలోచన చెప్పేవాళ్ళు మనకు ఉండాలా వద్దా? ఓకే, సో ఆ ఆలోచన చెప్పేవాళ్ళని మనం నిర్ణయించుకోవాలి. ఎవరి నుంచి మన ఆలోచన తీసుకోవాలి. ఫ్రెష్ బిలీవర్స్ కాదు, కొంచెం మెచ్యూర్డ్, నీకన్నా కొంచెం ఆస్మా ఏమంటారు దాన్ని, మెచ్యూరిటీ ఏమంటారు, ఎదుగుదల, నీకన్నా ఆత్మీయంగా ఎదుగుదల ఉన్న వారిని నుంచి మనము ఈ యొక్క నడిపింపుని మనము తీసుకోవచ్చు, సలహాలని మనము తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. నీకంటూ ఒక నిర్ణయం లేకుండా, ముందు చెప్పాం కదా, మనము ఒక నిర్ణయాన్ని ఆల్రెడీ తీసుకొని దేవుడి దగ్గర పోయి ముద్ర ఈ ప్రభు సంతకం పెట్టు అంటాం కదా. కాబట్టి ఒక నిర్ణయం ఉంది నీ దగ్గర కదా, ఏదో ఒక ఆలోచన ఉంది, ఇలా చేస్తే బాగుంటుందా. సో దైవ చిత్తం ఏంటి అని అడుగుతున్నావు, ఆ ప్రాసెస్లో ఉన్నావు కనుక అది ఉంటే దాని గురించి ప్రార్థించి బైబిల్లో చూసుకుని దేవునికి సరెండర్ చేసి ఒక అనుభవజ్ఞుల దగ్గర ఒక సలహా నువ్వు అడగొచ్చు. అయ్యా, నాకు ఇటువంటి సమస్య ఒకటి వచ్చింది, నేను ఇది చేద్దామనుకుంటున్నాను, మీరేమంటారు అని అడగొచ్చు. అంతేగాని ఏమి చెప్పకుండా నా గురించి దేవుడిని చెప్తున్నాడు కనుక్కో అంటే ఈయన అటు చేసి ఏంది సమస్య, రాంబాబు సమస్య ఏంది? అయ్యా, రాంబాబు పలానా ప్లాట్ కొంటున్నాడు, స్థలం కొంటున్నాడు, అది కరెక్టా కాదా, వెళ్ళొచ్చా లేదా అని అడుగుతున్నాడు అని చెప్పేస్తారు ఎవరో ఆయనకి. ఇంకా ఆయనతో దేవుడు మాట్లాడకపోయినా ఏం చెప్తాడు? బ్రదర్, అది దైవ చిత్తమే, తీసుకోండి, అయిపోయా. అది నిజంగా దైవ చిత్తం కాదో రాంబాబు తెలుసు. కాబట్టి అంటే అప్పటికి ఏమైపోయాడు? రాంబాబు నిర్ణయం కాదు అక్కడ, ఆయన ఏం చెప్తే ఆ నిర్ణయం వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం కంగారు పడకూడదండి. ఫస్ట్ మనకు ఒక నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయాన్ని వేరే వాళ్ళతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఏమి చెప్పకుండా నువ్వేం చెప్తే చేస్తా అంటే చివరికి నీ జీవితం ఎలా ఉంటుంది? వేరే వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది నీ జీవితం. వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు చేస్తుంటావు. ఏమంటే ఇది దైవ చిత్తమా? దేవుడు చెప్పింది అని చేయడం దైవ చిత్తం. ఎవరో వాళ్ళ ప్లాన్స్ నీ మీద రుద్దితే అది దైవ చిత్తము కాదు. ఒక ఆయన చెప్పాడు, ఒకసారి ఒక వస్తువు కొన్నాడంట. ఆయన వస్తువు కొని అది ఎలా కొన్నాడంటే ఇంకో స్నేహితుడిని అడిగాడు. ఆ స్నేహితుడు చెప్పాడు, ఇది బాగుంటుంది కొను అని. కొనేశాడు. ఆ వస్తువు చెడిపోతే ఆ స్నేహితుని అడిగాడంట, నువ్వు చెప్తే మంచి వస్తువు అని. అంటే నేను ఎట్టుంటుందో చూద్దామని కొనమన్నాను. ఎవలే పక్కన వెళ్తున్నా మనం ఎక్స్పెరిమెంట్ చేసేది. ఆ డబ్బులతో కొనిపించి అది పాడైపోతే ఇప్పుడు నేను కొనలేదు దాన్ని. ఏమంటే మన నిర్ణయాలు అలా ఉండకూడదు. వేరే వాళ్ళు మనం నడిపించకూడదు, మనం నష్టపోకూడదండి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఇంకా సలహాలు చూడండి. ఒక ఆయన ఉన్నాడు, రెహోబామ్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా సార్? ఎవరు? సొలొమోను సార్ కొడుకు. అందరూ వచ్చి ఆయనకి ఏదో గొగ్గోలు పెట్టుకున్నారు. సార్ ఇట్లా మీ నాయన కొంచెం మా ట్యాక్స్ లీక్స్లు బాగా వేసేసాడు సార్, కొంచెం చూసుకోండి, కొద్దిగా మీ పాలనలో మేము హ్యాపీనెస్ కోరుకుంటున్నాము. సొలొమోను కంటే ఆయన పరిస్థితులను బట్టి ఏదో వేసేసాడు. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. ఈయన ఎవరు సలహాలు తీసుకున్నాడు? యంగ్ పీపుల్, యూత్. ఏమండి, ఒక సేవకుడు మాట్లాడుతూ ఈరోజు అంతా యూత్ ఎలా ఉన్నారంటే అంటున్నాడు అన్నమాట. యూత్, దయచేసి యూత్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని పిలిచేటప్పుడు యూత్ అని పిలవనీయకండి. యూత్ అలా పిలవాలా అంటే ఆ విధంగా ఉండాలి మీరు. వీళ్ళు ఎట్టున్నారు?
ఈ రెహోబోము ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు ఆ విధంగా చేశారు ఆయన్ని. సో తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా మనకి దొరుకుతారు. వేరేస్ ఆయనకి పరిశుద్ధుల సలహాలు దొరకలేదా? దొరికినాయి. తీసుకున్నాడా? తీసుకోలా. తూ కావాలి ఆయనకి. సో ఇది మనము కొంచెము ఇది మొదటి కింగ్స్ చదవని తర్వాత మీరు మొదటి రాజులు 12వ అధ్యాయంలో ఉంటుంది ఆ రెహోబోముని ఏ విధంగా వాళ్ళు మిస్గైడ్ చేశారని. కాబట్టి సలహాలు కూడా మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. జాగ్రత్తగా నీకు ఉండాలి. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తుంటాను. మొదట మన నిర్ణయాల్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఓపెన్ అయిపోవాలి మనము, నువ్వు చెప్తే అది ప్రభు అని. అలాగే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. దీంట్లో ఏమైనా ఆయన చిత్తం ఉందా అని కనుక్కోవాలి. అలాగే మనము ప్రార్థనలో ఆయన ప్రత్యేకమైన నడిపింపు కోసంగా ప్రార్థన చెయ్యాలి. అలాగే అనుభవజ్ఞుల యొక్క సలహాలని ఆ విషయంలో మనము అడగాలి. ప్రైజ్ గాడ్. 5వది, నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించాల. చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించాలి. మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. నేను కొన్ని మాత్రం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఒక మాట ఉంటుంది చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? ఏమంటున్నాడు తెలుసా? జరుగుతాయి అనుకుంటా, జరుగుతాయి కదా అంటే ఇట్లా అన్నలా. మనం ఎరుగుదము, వీ నో, మనకి తెలుసు విషయం. సమస్తము సమకూడి జరుగుతాయి. నేను విశ్వాసాలకు వచ్చిన కొత్తల్లో నేను ఒక్కడనే విశ్వాసిని ఇంట్లో. అటువంటిది ఏదో పడుతూ లేడుతూ నేను నడుస్తుంటే కొన్ని నెలలైంది నేను విశ్వాసంలోకి వచ్చి. అదే టైంలో మా మదరు, ఆమెకు పక్షవాతం వచ్చేసింది. నేను దేవుడిని అడిగాను, దేవా ఇదేంది ఇది? మా వాళ్ళ గురించి నేను ప్రార్థిస్తుంటే వాళ్ళు ఏదో విశ్వాసంలోకి వచ్చేస్తారు నేను అనుకుంటుంటే ఇది ఒకటి జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలా? దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు బలం ఇచ్చాడు. నువ్వు ఏమి జరుగుతున్నా సరే పరిస్థితులన్నీ నేను నా కంట్రోల్లో తీసుకుంటాను. డోంట్ వరీ. మా అమ్మ పక్షపాతాన్ని ఉపయోగించుకొని మా ఇంటికి చూడడానికి వచ్చిన మా సిస్టర్స్ వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళు సువార్త విన్నారు. ఆ కార్యం దేవుడి కార్యం మా అమ్మని నడిపించాలి. ఆయన చూశారు. వాళ్ళందరూ సువార్త విన్నారు, నా రక్షణానుభవాన్ని విన్నారు, రక్షించబడ్డారు. సో మా అమ్మకు వచ్చినటువంటి విపత్తు ఆశీర్వాదం అయిపోయింది మాకు. హల్లెలూయా. కాబట్టి ఈ పరిస్థితుల్ని మనము చేస్తూ ఉండొచ్చు. అలాగే అపోస్తల కార్యాల 16వ అధ్యాయంలో పౌలు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాడు, ఎక్కడికో సువార్తకి వెళ్ళాలనుకుంటాడు. అది అట్టికాస్త మారిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సింది. అది ఎలా జరిగిందో మనం చూద్దాం. ఒక 4-5 వాక్యాలు ఉంటాయి అందులో. 16వ అధ్యాయము 6-10. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 6-10 చదవమంటారు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టుగా రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్ముని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఆమేన్. చూడండి, ఏమంటే సువార్తకి వెళ్ళేది. వాళ్ళు వెళ్తున్న ప్రదేశంలో మీరు సువార్త ప్రకటించకూడదని దేవుడు చెప్తున్నాడు. మనం ఏమనుకుంటామండి? మనకి బండ నాలెడ్జ్ ఉంటుంది, మనకి బండ జ్ఞానం మంది. సువార్త ఆటంకపరిచిందంటే ఇది దేవదూత కాదు, పరిశుద్ధాత్మ కానే కాదు, ఇది దురాత్మ అనుకోమా? దేవుడు కూడా చెప్తాడు, పలానా దగ్గర వాక్యం చెప్పొద్దు, పలానా దగ్గర చెప్పు. ఎంతమంది వెక్కిపిస్తున్నారు నాతోటి? ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? మనము సున్నితంగా ఉండాలా దేవుని స్వరాన్ని వినడానికి. పౌలు సున్నితంగా ఉన్నాడు. అక్కడ కొద్ది బాబు మీరు మాసిదోనియాకి వెళ్ళండి. ఇంకొక దర్శనం ద్వారా దేవుడు నడిపించాడు. చూడండి ఎలా నడిపిస్తాడు దేవుడు.
అంటే కొన్ని పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా అయినాయి అక్కడ, పౌలుకి వ్యతిరేకంగా. అంటే సువార్తకి అక్కడ మార్గాలు, డోర్సు క్లోజ్ చేయబడ్డాయి. కానీ క్లోజ్ చేయబడినంత మాత్రాన ఎప్పటికీ క్లోజ్ అని కాదు. అక్కడ క్లోజ్ అయినాయి, ఇంకొక దగ్గర ఓపెన్ అయినాయి. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే, కొన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయి పరిస్థితులు. అంటే కొన్ని అభ్యంతరాలు ఎదురవుతాయి. దేవుడి చిత్తం అంటే ఒక నిర్ణయాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ నిర్ణయానికి కొన్నిసార్లు అభ్యంతరాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు అవకాశాలు, డోర్లు ఓపెన్ అవుతాయి. ఇవి సందర్భాలు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓపెన్ అయిన ప్రతి డోరు అవకాశం కాకపోవచ్చు, దేవుని అవకాశం కాకపోవచ్చు. ఆమేన్. క్లోజ్ అయిన ప్రతి డోరు అభ్యంతరం కాకపోవచ్చు, దేవుని అభ్యంతరం కాకపోవచ్చు. ఆమేన్. ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేస్తున్నామంటే, దేవునితో టచ్లో ఉండాలి మనం. క్లోజ్ చేయబడిన డోర్లు కూడా దేవుని చిత్తమైతే ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. బలవంతంగా సాతాను నీ కోసం ఓపెన్ డోర్ చేసిన డోర్లు, ఇటు వస్తే బాగుండు, నరకకి వెళ్ళిపోతాడు, పెద్ద డోర్ చూపిస్తాడేమో. నువ్వు దైవ చిత్తంలో ఉంటే మూసవతలు పారేస్తాడు దేవుడు వాటిని. నీ డోర్ ఇది కాదు, పో అప్పకపోని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక రిస్క్ ఉంది. ఏంటి తెలుసా? చాలామందిని కేవలము ఈ సూత్రమే ఆలోచిస్తుంటాం. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అమ్మయ్య ఈ దైవచిత్తమే. ఏమండి, నరకానికి వెళ్ళే మార్గం పెద్దదా, పరలోకంకి వెళ్ళే మార్గం పెద్దదా? బాగా చెప్పండి. సిగ్గుపడద్దు, బాగా చెప్పండి. మన ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది? అబ్బా ఇరుకు ఎవడబోతారు, బా చెమటలు పోస్తాయి, బాగా విశాలంగా ఉంది రోడ్డు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. నేను ఒకసారి చెన్నై నుంచి 4 గంటలు పట్టింది నాకు ఇంటికి వచ్చాడు. చెన్నై నుంచి సూలూరుపేటకి. ఎందుకు? నేను దారి తప్పిపోయి ఇరుకు మార్గాలు గుండా వెళ్ళా. పల్లెటూరులో అన్నీ తిరుక్కొచ్చి ఎక్కడో నాకు తెలియని రూట్లవి, నాకు తెలియని ఊర్లవి. మొత్తానికి నేను హైవే ఎక్కేటప్పటికి 3 గంటలు పట్టింది, ఇంటికి వచ్చేటప్పటికి 4 గంటలు పట్టింది. ఓకే, అంటే ఇరుకు మార్గం బెటర్ అనిపిస్తుందా, విశాల మార్గం బెటర్ అనిపిస్తుందా, హైవే బెటర్ అనిపిస్తుందా? అప్పుడు నేను అనుకున్నా, నేను మొదట జాగ్రత్తగా ఉండి హైవే ఎక్కిస్తుంటే సూపర్గా ఇంత తొందరగా వచ్చి 1:30 గంటకు వచ్చినాడు కదా అనుకున్నా. ఓకే, మనకు ఆ విధంగా అనిపిస్తుంటాయి ఒక్కొక్కసారి. ఎవరు పోతారులేబ్బా, అయ్యా అంత డొంకలు తిరిగి ఎప్పుడు పోతారేబ్బా, హైవే ఎక్కేస్తే పోదా. ఏమండి, పాప మార్గాలు అలాగే ఉంటాయి ఒక్కోసారి. ఓపెన్గా రమా, కమాన్ బేటా, కమాన్. లెట్ us బి వెరీ కేర్ఫుల్. అన్నీ తెరవబడిన మార్గాలు అవకాశాలు కాదు, దేవుడు అవకాశాలు కాదు. అన్నీ మూసివేయబడిన మార్గాలు, దేవుడు అభ్యంతరాలు కాదు. దానికి కొంచెం మనకి సున్నితమైనటువంటి మనస్సు ఉండాలి. జాగ్రత్తగా దేవుని స్వరాన్ని వింటూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి కేవలం దీని మీద ఆధారపడి మాత్రము దైవ చిత్తాన్ని మనం ఎత్తకూడదండి, డేంజర్ అది. ఓన్లీ పరిస్థితులను బట్టి. ఓకే, హల్లెలూయా. ఓకే, మళ్ళీ వరుస పెడదాం. మన ప్రతి నిర్ణయాన్ని ఆయనకి వదిలిపెట్టి ఓపెన్ హార్ట్ తోటి ఆయన చిత్తం ఏమైతే అది జరగాలని హృదయంతో మనం రావాలి ఆయన దగ్గరికి. అలాగే దైవవాక్యాన్ని మన చిత్తాన్ని దాంట్లో వెతకాలి. అలాగే ప్రార్థనలో మనము సమయం గడిపి చిత్తం కోసము దేవుని మాట్లాడమని అడగాలి. అలాగే ఇతరుల యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాలని మన నిర్ణయం గురించి అడగాలి. అలాగే పరిస్థితుల్ని గమనించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. లాస్ట్ పాయింట్కి వచ్చేద్దాము. ఇది కామన్ సెన్స్ అండి. దేవుడికి మనందరికి కామన్ సెన్స్ ఇచ్చాడు లేదా? ఎవరైనా చెప్పులు వేసుకొచ్చారు లోపలికి? ఎందుకుని? కామన్ సెన్స్. ఎవరైనా ఇంటికి వెళ్తాం, అక్కడ చెప్పులు చూస్తాం, అక్కడ ఏం రాసి ఉండదు, నేమ్ ప్లేట్ ఏం రాసి ఉండదు, చెప్పులు వదలు బయట వదలండి ఏం రాసి ఉండవు. బయట చెప్పులు చూస్తాం, చెప్పులు బయట వెళ్ళాలి కదా. ఎందుకుని? కామన్ సెన్స్. అది దేవుడు మనకి ఇచ్చినట్టు పెద్ద వరం అండి మనిషికి, కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ జంతువులకు ఉండదు. ఓకే, సో కామన్ సెన్స్తో ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాన్ని గురించి మనము స్టడీ చేయాలి, కొద్దిగా ఆలోచించాలి. జస్ట్ లాజిక్ ఏమంటారు తెలుగులో? తార్కికంగా అంటే ఆలోచించాలి. చూడండి, నేను మీకు చెప్తాను కొన్ని విషయాలు.
తార్కికమైనటువంటి ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక నిర్ణయము తీసుకుంటే ఆ నిర్ణయము ఒక నిర్ణయం తీసేసుకున్నామండి, దాన్ని జస్ట్ దేవుడి ఇచ్చిన కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. దానికి దేవుని స్వరాన్ని వినపడంలా మధుబాబు శబ్దాలు రావడము అవన్నీ అవసరం లే. దేవుడు కామన్ సెన్స్ ఇచ్చాడు, సింపుల్గా ఆలోచిద్దాం. ఈ నిర్ణయము నూతన నిబంధన ఏకీభవిస్తుందా లేదా? నేను తీసుకున్న నిర్ణయంతో నూతన నిబంధన, పాత నిబంధన కాదు, నూతన నిబంధన ఏకీభవిస్తుందా లేదు? ఎందుకంటే మనం దేని ప్రకారం బ్రతకాలి ఈరోజు? న్యూ టెస్టమెంట్, నూతన నిబంధనలో ఉన్నాం మనం. ఈ నూతన నిబంధన నేను తీసుకున్న నిర్ణయంతో ఏకీభవిస్తుందా లేదా? ఓకే. అలాగే నేను అనుకున్న ఈ పనిని నేను స్వచ్ఛమైన మనస్సాక్షితో చేయగలనా లేదా ప్రశ్నించుకోవాలి మనం. నేను తీసుకున్న నిర్ణయాన్ని, ఈ నిర్ణయాన్ని నేను పాటించేటప్పుడు మంచి మనస్సాక్షితో చేయగలనా లేదా? మనకి తెలిసిపోద్ది వెంటనే. కొన్ని విషయాలు, కొన్ని పనులు మన మనస్సాక్షితోటి చేయాలి. ఒకసారి మనకి నచ్చని వాళ్ళు ఎవరిని ఎదురుపడతారు, చాలా రోజుల నుంచి మాట్లాడుకోం, ఇద్దరమే ఉంటాం, ఆయన నేను ఆయన, ప్రైజ్ ది లార్డ్ చెప్పే మనసు రాదు, కానీ మనస్సాక్షి చెప్తుంటుంది చెప్తే ఎంత బాగుండురా. పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన మనస్సాక్షి మనం చెప్తుంటుంది, నువ్వు చెప్పేస్తే ఏమవుతుంది, నీది ఏం తగ్గిపోవు కదా నువ్వు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం మనం? కాసేపు నోరు మూసుక వెళ్ళిపోతాం. చూడండి, అంటే ఒక మంచి మనస్సాక్షితోటి ఆ నిర్ణయాన్ని నేను చేయగలనా లేదా? చేయగలను కదా. అతనికి ప్రైజ్ ది లార్డ్ మంచి మనస్సాక్షి నుండి ప్రైజ్ ది లార్డ్ చెప్తాను, దైవ చిత్తం అది. హల్లెలూయా. అలాగే నేను నిర్ణయించుకున్న నిర్ణయాన్ని నేను చెయ్యాలంటే దీని ద్వారా దేవుడికి మహిమ దొరుకుతుందా లేదా? మనకు తెలిసిపోతుంది. ఈ పని నేను చేసినందువల్ల, నేను దేవుని చిత్తం అనుకుంటున్నాను ఈ విషయాన్ని, ఇది చేసినందువల్ల దేవునికి మహిమ దొరుకుతుందా లేదా? ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇది నేను చేస్తూ ఉన్నప్పుడు, ఈ నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం ప్రకారం నేను వెళ్తున్నప్పుడు గబక్కని యేసయ్య పక్కన నడుస్తూ ఉంటే ఆయన ఏమనుకుంటాడు? ఏమన్నా ఇవన్నీ లాజిక్గా ఆలోచించాల్సింది. సింపుల్ థింగ్స్, వీటన్నిటి ద్వారా తెలుసుకోవచ్చు మనం దైవ చిత్తాన్ని. ఓకే, కామన్ సెన్స్ దేవుడు ఇచ్చింది. ఇంకా నేను ఈ నిర్ణయం ప్రకారం వెళ్తూ దేవా నన్ను ఇంకనూ ఆశీర్వదించమని చెప్పగలనా లేదా? ఏమండి, మాటలతోటి తోటాల్లాగా ఒకరిని పొడి చేస్తూ వాళ్ళని మటర్ చేస్తే కస అని మనలో ఎవ్వరు ఆ పని చేయరండి, కత్తులు తీసుకొని పడవరు. కానీ మాటలతోటి, మన హావభావాలతోటి పొడుస్తూ దేవా నన్ను ఇంకా ఆశీర్వదించి ప్రభువా అనగలమా? అంటే దైవచిత్తమా? అదే దైవచిత్తమా? కాదు. కాబట్టి ఆ పని చేస్తూ ఆ నిర్ణయంలో కొనసాగుతూ దేవా నన్ను ఆశీర్వదించు అని అనగలమా? నువ్వు అనలేకపోతే దైవచిత్తం కాదు అది. నువ్వు అనగలిగితే ఎస్, ఇట్ ఈస్ గాడ్స్ విల్. ఇక లాజిక్గా ఇంకా ఆలోచించవచ్చండి. నేను తీసుకున్న ఈ నిర్ణయము ఆత్మీయంగా నన్నేమన్నా దెబ్బ కొడుతుందా? ఆత్మీయంగా నన్నేమన్నా చూడండి. ఎందుకు చాలామంది నేను గమనించారండి, చాలామంది ఇంట్లో బాధపడిపోతుంటారు. వాళ్ళ సంఘానికి రావట్లేదు, వాళ్ళ భార్యలు సంఘానికి రావట్లేదు, భర్తల సంఘానికి రావట్లేదు, పిల్లల సంఘానికి రావట్లేదు. నేను చాలామందిని స్టడీ చేశానండి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఉన్నటువంటి లైఫ్, వాళ్ళు జీవిస్తున్నటువంటి పాప జీవితం, బలహీనమైనటువంటి జీవితం, వాటి వల్ల వాళ్ళ సంఘానికి రారు. అంటే వాళ్ళ ఆ పాపము వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందో లేదా? దేవుడికి దూరంగా ఉంచుతుందో లేదా? అలాగే మనం తీసుకుని దేవుని చిత్తము అనుకుంటున్న విషయము ఒకవేళ నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నట్టు దేవుని చిత్తము కాదు, అది ఆత్మీయంగా నేను బలపరుస్తుంది, నీ సాక్ష్యాన్ని బలపరుస్తుందంటే అది దైవ చిత్తమే. అలాగే ఇంకో 2-3 విషయాలు మనం మాట్లాడుకొని ముగించేసుకుందాము. ఈ దైవ చిత్తం అని నేను ఏదైతే అనుకోని దాని ప్రకారం చేస్తున్నప్పుడు గబక్కని యేసయ్య వస్తే నా పరిస్థితి ఏంటి? నాకు అనుకున్న ఎగ్జాంపుల్ అనుకున్నాం. అప్పుడు యేసయ్య వచ్చాడు అనుకోని, అబ్బా మధుబాబు ఎంత మంచి పని చేస్తున్నావు నాయన అంటాడా? ఒకసారి ఆలోచించుకోని. జాక్పూర్ణ అనే ఒక సేవకుడు అంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో, యేసయ్య నీ పక్కన ఉంటే ఆయన ఏమనుకుంటాడో ఒకసారి ఆలోచించు, నీకు ఓకే అనిపడి చెయ్యి. సో దైవ చిత్తాన్ని కాదా అవునా అనేది చెక్ చేసుకోవడానికి కొన్ని కామన్ సెన్స్, దేవుడు మనకిచ్చిన కామన్ సెన్స్ తోటి మనం వీటిని ఆలోచించుకోవచ్చు. ఓకే. అలాగే
ఇందాక మనం అనుకున్నట్టుగానే ఒకవేళ నాకన్నా మంచి విశ్వాసులకి ఈ విషయం చెప్తే, నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్తే వాళ్ళు ఏమి అనుకుంటారు? మనకు అర్థమైపోతుంది, నువ్వు అడగనవసరంలా. ఒకవేళ ఈ విషయము పలానా బ్రదర్తో పలానా సిస్టర్ తోటి చెప్తే వాళ్ళు ఏమి అనొచ్చు అని ఒకసారి ఆలోచించండి. మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏమి రిప్లై ఇస్తారు, మనకు తెలుసు బాగా. దాన్ని బట్టి కూడా నువ్వు నిర్ణయము తీసుకోవచ్చు. సో నేను తీసుకునే ఈ నిర్ణయము దేవుణ్ణి అవమానపరుస్తుందా? ఇందాక మహింపరుస్తుందా అనుకున్నాం కదా, అట్లాగే ఇది రివర్స్ క్వశ్చను. నేను చేసే ఈ పని దేవుడికి ఎక్కడైనా అవమానము తీసుకొస్తుందా? ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇది చాలామంది అవాయిడ్ చేస్తుంటాం. నేను బాగుంటే చాలు, నా వరకు బాగుంటే చాలు అని. నేను తీసుకునే ఈ నిర్ణయము తోటి విశ్వాసిని అభ్యంతరపరుస్తుందా లేదా? ఇది కూడా ఒక చెకింగ్ పాయింట్. ఓకే అండి. సో ఇవన్నీ దీనికే చాలా పెద్ద మెసేజ్ ఉంది. నేను చదివిన ఈ లాజిక్ పాయింట్లకే ఇది మళ్ళీ చూసుకున్న దేవుని చిత్తమైతే. సో ఫైనల్గా మనం ఏమి మాట్లాడుకుంటున్నామంటే, ఈ విధంగా మనము తార్కికంగా ఆలోచిస్తూ మనము చెక్ చేసుకోవచ్చు ఇది దైవ చిత్తమా కాదా అని. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ పాయింట్, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7. చదువు. 4 నుంచి 4వ అధ్యాయము 6-7. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపముల దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. ఇది 7వ పాయింట్. ఎప్పుడైతే దైవ చిత్తాన్ని మనం చేస్తున్నామో మనకి తెలుస్తుందో, మన జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకి వస్తుంది. ఆమేన్, వస్తుంది. ఇట్ ఈస్ లైక్ అంపైర్. మీకు క్రికెట్లో అంపైర్ గురించి తెలుసా? నాకు ఈ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలిసిపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అంపైర్ తెలుసు కదా, ఎవరన్నా అవుట్ చేసి నువ్వు అవుట్ పో 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 శిల్ప పో పో అంటారా? అంపైర్ చెప్పు ముందు అంటారు. అంపైర్ శిల్పం అవుట్ అంటే అంపైర్ ఆలోచించుకుంటాడు, నాట్ అవుట్ అని. ఎవరు నిర్ణయించేది? అంపైర్. ఇప్పుడు థర్డ్ అంపైర్లు కూడా వచ్చారు, టెక్నాలజీ పెరిగిపోయింది. మొత్తానికి అంపైరు నిర్ణయిస్తాడండి. ఏమండి, మన లైఫ్లో కూడా ఒక అంపైర్ ఉన్నాడు. ఏంటి అంపైర్ అంటే? సమాధానం. నీకు సమాధానం మనసులో వచ్చిందంటే అది దైవ చిత్తము. సమాధానం లేదు అంటే దైవ చిత్తం అది కాదు. ఇది ఫైనల్ ప్రిన్సిపల్, ఫైనల్ సూచన ఇది. సో ఇవన్నీ జరిగినా కూడా ఒకటి అయినప్పటికీ నీకు క్లారిటీ రాకపోతే, స్టిల్ గాడ్ ఈజ్ గాడ్. దేవుడు దేవుడే. వీటికి మించి కూడా నేను నడిపించవచ్చు దేవుడు. లిటరల్గా ఎటువంటి దేవుడు అంటే, ఈ దేవుడు స్వయానా నీ ముందు భౌతికంగా ప్రత్యక్షమయ్యి నిన్ను తీసుకెళ్లే దేవుడు కూడా. హల్లెలూయా, చెప్పకూడదమ్మా. ఇవన్నీ మనకి తెలిసినవి, బైబిల్లో రాయబడ్డవి. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం, దైవ చిత్తం ఎలా తెలుసుకోవాలని. ఇవన్నీ మించిపోయినా కూడా, ఇవన్నిట్లో నీకు తేలకపోయినా కూడా, దేవుడు దేవుడే. ఆయన్ని వదలొద్దు, ఆయనకి ప్రార్థిస్తూనే ఉండు, నువ్వు చేయగలిగిన చేస్తూనే ఉండు. దైవము చక్కగా నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకుందాం అందరం. పిల్లరా, నువ్వు ఏమి చేసినా దైవచిత్త ప్రకారం చెయ్యాలి అనే కోరిక కలిగి ఉండడంలో తప్పు లేదు. ఇది మనందరం కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసులకి ఈ కోరిక ఉండాలి. నేను దైవచిత్తాన్ని చెయ్యాలి, దైవచిత్త ప్రకారం నా జీవితం ఉండాలి అనే ఆశ మనం కలిగి ఉంటాం. అందులో తప్పు లేదండి. అయితే దైవచిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? ఈరోజు చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలను క్లుప్తంగా మనతో మాట్లాడాడు. మనం అనుకున్నది ఆయన దగ్గర తీసుకెళ్ళి ముద్రయించుకోవడం కాదు. దేవాన్ని అనుకున్నది ఇది, నీ ఇష్టాన్ని నిర్వర్తించు అని
విశాల హృదయంతో మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏది ఆయనకి ఇష్టము నేను చెయ్యాలి అనే దృక్పథంతో మనము ఆయన ముందు మోకరిల్లాలి. ఆయన ముందు మన హృదయాలను కుమ్మరించుకోవాలి. మన ఆశలన్నీ, మన కోరికలన్నీ ఆయన ముందు కుమ్మరించాలి. అలాగే మన చిత్తాన్ని, దేవుని చిత్తము చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి దైవవాక్యం మనం మెడిటేట్ చేయాలి. అలాగే ప్రార్థనలో గడుపుతూ పరిశుద్ధాత్మ నడిపింపు ఏదైనా ఉందా, నీ అంతర్గత స్వరం నుంచి ఏదైనా దేవుడు మాట్లాడుతున్నాడో గమనించుకోవాలి. అలాగే అనుభవజ్ఞులైనటువంటి సలహాలని తీసుకోవాలి. వారి ద్వారా కూడా మనకు చిత్తాన్ని అర్థమవుతుంది. చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి కూడా దైవ చిత్తం మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మరి తార్కికంగా ఆలోచిస్తూ, మన కామన్ సెన్స్ని ఆలోచిస్తూ, ఇది నేను చేస్తే, ఇది దైవ చిత్తంగా నేను చేస్తే ఏమవుతుంది అని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఒకవేళ ఇది దైవ చిత్తమా లేక ఇంకేదైనా అని. వీళ్ళారా, మనము కంగారు పడిన అవసరం లేదు. నిజమైన దైవ చిత్తం జరిగినప్పుడు దేవుని సమాధానం మన హృదయాల్లోకి వస్తుంది. ఎస్ ఆర్ నో అనేది సమాధానం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ సమాధానం దేవుడి నుంచి వచ్చిన సమాధానం అయి ఉండాలి. ఏది ఏమైనా వీటన్నిట్లో మనకు అర్థం అయినా కాకపోయినా ఒక విషయం మనం కంగారు పడకుండా నమ్మొచ్చు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అవును, దేవుడు నిజంగా నాకు ఆశ ఉంటే, దైవ చిత్తమే నా జీవితం జరగాలని ఆశ ఉంటే నిశ్చయముగా మన ఆలోచనలు ఎన్ని విధాలుగా ఉన్నా ఆయన తీర్మానమే ఆయన స్థిరపరుస్తాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ బలమైన చేతులకి తండ్రి మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటున్నాం. పోయిన వారం తండ్రి దైవ చిత్తము ఎన్ని రకాలో తెలుసుకున్నాము. అలాగే ఆ దైవ చిత్తాన్ని ఎలా వెతకాలో ప్రభువా ఈ వారం మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. నువ్వు మాట్లాడినట్టుగా నీ దైవ చిత్తాన్ని మేము తెలుసుకునేలా, నీ దైవ చిత్తంలో మేము నిలబడేలా మా కృప చూపించమని నడిపించమని, ఒక్కొక్కసారి మేము నేర్చుకున్న ఈ సూచనలన్నిటి ద్వారా కూడా మాకు అర్థం కాకపోయినప్పటికీ ఒక నమ్మే కృప దయచేయండి ప్రభా. నిశ్చయముగా నేను నిజంగా కోరుకుంటే అయ్యా నాకు అర్థం కాని విషయాల్లో కూడా నువ్వు నన్ను నీ చిత్త ప్రకారం తీసుకెళ్తావు అనే నమ్మకం, విశ్వాసం మా అందరికీ దయచేయమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.